హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్. ఈ మధ్య కాలంలో ETF అనే పదం ఎక్కువగా వినబడుతుంది. అలాగే బాగా పాపులర్ అవుతుంది. అయితే అసలు ETF అంటే ఏమిటి? ఇవి ఎవరికి బాగా ఉపయోగపడతాయి? వీటిలో ఉండే బెనిఫిట్స్ ఏమిటి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ETFలకి మధ్య తేడా ఏమిటి? ఇలా ETFల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇవి స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ ఈ రెండిటికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఈ ETFలకు ఉంటాయి. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అయితే ఇన్వెస్టర్స్ దగ్గర నుండి అమౌంట్ని ఒక పూల్గా కలెక్ట్ చేస్తారో అలాగే ETFలో కూడా అమౌంట్ కలెక్ట్ చేసి వాటిని స్టాక్స్, బాండ్స్ అలాగే ఇతర సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే స్టాక్స్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని మార్కెట్ అవర్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనడం, అమ్మడం చేయవచ్చు కదా. కానీ మ్యూచువల్ ఫండ్స్ని అలా చేయలేము. కానీ ETFలు అలా కాదు. నార్మల్ స్టాక్స్ లాగానే స్టాక్ ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ అవర్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనడం, అమ్మడం చేయవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్కి వచ్చేసరికి వాటి NAV వాల్యూని మార్కెట్ క్లోజింగ్ నుండి క్లోజింగ్కి లెక్కిస్తారు. కాబట్టి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఆ రోజు NAV వాల్యూ తెలుస్తుంది. కానీ ఈ ETFల ప్రైస్లు ఎక్స్చేంజ్లలో లైవ్లో చేంజ్ అవుతూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఫండ్స్ ఉన్నట్టుగానే ETFలలో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండిసెస్ని ట్రాక్ చేసే వాటిని ఇండెక్స్ ETFలని, గోల్డ్ని ట్రాక్ చేసే వాటిని గోల్డ్ ETFలని, కరెన్సీని ట్రాక్ చేసే వాటిని కరెన్సీ ETFలని, ఇంటర్నేషనల్ స్టాక్స్ని ట్రాక్ చేసే వాటిని గ్లోబల్ ETFలని, ఇలా రకరకాలు ఉంటాయి. ఉదాహరణకి నిఫ్టీని ట్రాక్ చేసే ETFలని తీసుకుంటే నిఫ్టీలో ఏ స్టాక్స్ ఉంటాయో ఈ ఫండ్లో కూడా అవే స్టాక్స్ ఉంటాయి. ఇన్వెస్టర్స్ నుండి కలెక్ట్ చేసిన అమౌంట్ ఈ నిఫ్టీలో ఉండే 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి మనం నిఫ్టీ 50లో ఉండే అన్ని స్టాక్స్ని కొనాలనుకుంటే సుమారుగా ₹1,00,000 అవుతుంది అనుకుందాం. కానీ ఇప్పుడు అదే మనం నిఫ్టీకి సంబంధించిన ETFని 180 నుండి 190 రూపీస్లో కొనుక్కోవచ్చు. ఈ ప్రైస్ అనేది నిఫ్టీ మూమెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినా సరే నిఫ్టీ 50 స్టాక్స్ బాస్కెట్లో కొంత పార్ట్ని ఓన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే తమ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ ETFలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్క స్టాక్స్లో అయితే షేర్ ప్రైస్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వాలటిలిటీ ఎక్కువగా ఉండవచ్చు. కానీ ETFలలో వాలటిలిటీ అంత ఎక్కువగా ఉండదు, కాబట్టి రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే చాలామంది మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ETFల మధ్య కొంచెం కన్ఫ్యూజన్కి గురవుతారు. కాబట్టి సింపుల్గా ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ మీద సరైన అవగాహన లేనివారు, స్టాక్స్ని రీసెర్చ్ చేయడానికి టైం స్పెండ్ చేయలేని ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరి దగ్గర నుండి డబ్బుని పూల్గా కలెక్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లోని కొంతమంది ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ని రీసెర్చ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఆ ఫండ్లో ఏదైనా స్టాక్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాటిని తీసి వేరే స్టాక్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్స్లో యాక్టివ్గా వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ పేరులో ఉన్నట్టుగానే ఒక ఇండెక్స్ని తీసుకుని అది నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆ ఇండెక్స్లో ఉండే స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికోసం ఎటువంటి రీసెర్చ్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఇండెక్స్ని రిప్లికేట్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్ లాంటిదే. ఈ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో వీటి గురించి డీటెయిల్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ETFల విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఫండ్స్ని కలెక్ట్ చేసి వాటిని ఇండెక్స్కి సంబంధించిన ETFలు అయితే ఇండెక్స్లోని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ఇవి ఎక్స్చేంజ్లలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సరే, మరి మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇండెక్స్ ఫండ్స్లలో పోల్స్తే ETFలలో ఇన్వెస్ట్ చేయడం వలన ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూద్దాం. ముందుగా అడ్వాంటేజెస్ చూసుకుంటే ఎక్స్పెన్స్ రేషియో. మిగిలిన రెండింటితో పోల్స్తే ETFలలో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ని రీసెర్చ్ చేసినందుకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఏజెంట్ కమిషన్లని ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 0.5 నుండి 2% వరకు ఉంటుంది. అలాగే ఇచ్చిన టైం పీరియడ్ కన్నా ముందే ఫండ్స్ నుండి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే సుమారుగా 1% వరకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే ఈ ఎక్స్పెన్స్ రేషియో 0.2 నుండి 0.5% వరకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో రీసెర్చ్ చేయడానికి ఏమీ ఉండదు. ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాబట్టి వీటిలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. కానీ అదే ETFల విషయానికి వస్తే దీనిలో ఎక్స్పెన్స్ రేషియో 0.05 నుండి 0.1% వరకు ఉంటుంది. అంటే చాలా తక్కువనే చెప్పాలి. అలాగే ఎగ్జిట్ లోడ్ కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ. మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇండెక్స్ ఫండ్స్లో కానీ వాటి NAV వాల్యూని మార్కెట్ క్లోజింగ్ నుండి క్లోజింగ్కి లెక్కిస్తారు. కాబట్టి NAV వాల్యూ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత తెలుస్తుంది.
కానీ ఈటీఎఫ్ల విషయానికి వస్తే అవి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి, కాబట్టి ప్రైస్ రియల్ టైంలో తెలుస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ స్టాక్స్ని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటారు. సో ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఏ షేర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ ఈటీఎఫ్ల విషయానికి వస్తే అండర్లయింగ్ ఎసెట్ని బట్టి మన ఫండ్స్ని వేటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మనకి ముందే తెలుస్తుంది. ట్రేడబిలిటీ అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్లో మనం లైవ్ మార్కెట్లో కొనడం అమ్మడం చేయలేము. మనం ఎప్పుడు కొన్నా సరే అవి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఈటీఎఫ్ల విషయానికి వస్తే మార్కెట్ టైమింగ్స్లో ఎక్స్చేంజ్ల నుండి క్షణాల్లో కొనడం అమ్మడం చేయవచ్చు. వెంటనే అవి మన డీమ్యాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అయిపోతాయి. అలాగే మార్కెట్లో ఉండే వాలటాలిటీని బట్టి ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఈటీఎఫ్ ప్రైస్ మార్నింగ్ టైంలో పడితే తక్కువ ప్రైస్లో కొనుక్కొని ఆఫ్టర్నూన్కి దాని ప్రైస్ పెరిగితే ఎక్కువ ప్రైస్కి అమ్ముకోవచ్చు. నెక్స్ట్ డైవర్సిఫికేషన్. మనం ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మన అమౌంట్ ఆ ఫండ్లోని అన్ని స్టాక్స్లో డైవర్సిఫై చేయబడుతుంది, కాబట్టి రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే మన ఇండియాలో ఉన్న అన్ని ఈటీఎఫ్లు కూడా ఇంకా అంతగా ఫేమస్ అవ్వలేదు, కాబట్టి వాటిలో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల బై ప్రైస్కి సెల్ ప్రైస్కి మధ్య స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువగా ట్రేడ్ అయ్యే కొన్ని ఈటీఎఫ్లలో అయితే ఈ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు మన ఇండియాలో ఉన్న అన్ని ఈటీఎఫ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి మార్కెట్ డేటాలో ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఈక్విటీలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన ఇండియాలో ఉన్న అన్ని ఈటీఎఫ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం అండర్లయింగ్ ఎసెట్ని బట్టి, అంటే ఆ ఫండ్ అండర్లయింగ్ ఎసెట్ ఏమిటి, నిఫ్టీయా, సెన్సెక్సా, గోల్డా, సిల్వరా అనేది తెలుస్తుంది. అలాగే ప్రైస్, వాల్యూమ్ ఇలా కావాల్సినట్టుగా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే మనం లిక్విడిటీ ఎక్కువగా ఉండే ఈటీఎఫ్లలో కొనుక్కోవడం మంచిది, ఎందుకంటే వెంటనే అమ్మాలన్నా కొనాలన్నా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మన ఇండియాలో నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్, లిక్విడ్ బీస్ వంటివి బాగా ఫేమస్, కాబట్టి వీటిలో ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది. అలాగే లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనం నిఫ్టీ బీస్ని తీసుకుంటే ఇది నిఫ్టీలో ఉండే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్. దీనిని నిప్పన్ ఇండియా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అలాగే చాలా కంపెనీలు నిఫ్టీకి సంబంధించిన ఈటీఎఫ్లను రిలీజ్ చేశాయి. మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్, ఐసిఐసి ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఈటీఎఫ్, ఇలా మనం దేనిలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాదాపుగా అన్నిటి రిటర్న్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, కానీ ఈ నిఫ్టీ బీస్ కొంచెం బాగా ఫేమస్. అలాగే ఆ ఈటీఎఫ్కి సంబంధించిన గ్రాఫ్, ఎక్స్పెన్స్ రేషియో వంటివన్నీ ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఈటీఎఫ్ గురించి కానీ, కేవలం ఈటీఎఫ్లనే కాదు, ఏదైనా ఒక స్టాక్కి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకుంటే టిక్కర్ టేప్ అనేది బెస్ట్ అప్లికేషన్. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక కంపెనీని అనలైజ్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్లో ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, యాన్యువల్ రిపోర్ట్స్ వంటి ఎన్నో డీటెయిల్స్ని పొందవచ్చు. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మన ఓన్ రీసెర్చ్ చేయాలి. టిక్కర్ టేప్లో ఉండే డేటా సింపుల్గా, ఈజీగా అర్థం చేసుకునే విధంగా ప్రజెంట్ చేయబడింది. దీని వలన ఏ స్టాక్స్ని లేదా మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవుతున్నా ఇది చాలా ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో సరైన స్టాక్స్ని పిక్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలనుకుంటే టిక్కర్ టేప్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న బీట్ ద స్ట్రీట్ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు. దీనిలో ఎటువంటి మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఏ స్టాక్స్ బెస్ట్గా పర్ఫామ్ చేయబోతుంది, ఏ స్టాక్ వరస్ట్గా పర్ఫామ్ చేయబోతుంది అనేది గెస్ చేస్తే చాలు. మన గెస్ కరెక్ట్ అయితే అప్ టు 1500 రూపీస్ విలువైన అమెజాన్ వోచర్స్ని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మంచి స్టాక్స్ని అనలైజ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టిక్కర్ టేప్ని యూజ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, నార్మల్గా మనం ఒకవేళ నిఫ్టీ బీస్లో ఒక యూనిట్ని కనుక కొంటే నిఫ్టీలో కొంత పార్ట్ని కొన్నట్టే. అంటే నిఫ్టీ బీస్లో ఒక షేర్ ఉంది అంటే అది సుమారుగా నిఫ్టీలో 1/100 పార్ట్ ఉన్నట్టు. ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అయితే నిఫ్టీ మూమెంట్ ఎలా ఉందో ఈ నిఫ్టీ బీస్ మూమెంట్ కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. నిఫ్టీ గ్రాఫ్, నిఫ్టీ బీస్ గ్రాఫ్ చూస్తే ఆల్మోస్ట్ ఒకేలా మూవ్ అయ్యాయి. ఒకవేళ మీరు ఈ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ ఇలా ఏ బ్రోకరేజ్ యూజ్ చేస్తున్నా సరే జస్ట్ సెర్చ్లో నిఫ్టీ బీస్ అని సెర్చ్ చేస్తే నిప్పన్ ఇండియా ఈటీఎఫ్ అని చూపిస్తుంది. దానిని యాడ్ చేసుకుని బై కానీ సెల్ కానీ చేయడమే. అలాగే గోల్డ్ బీస్, లిక్విడ్ బీస్ ఏది కావాలన్నా సెర్చ్ చేసుకుని సింపుల్గా కొనుక్కోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్ ఇలా ఏ బ్రోకరేజ్లో అయినా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అయితే యాక్టివ్ ఫండ్స్ కన్నా ప్యాసివ్ ఫండ్స్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఈటీఎఫ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. యూఎస్, యూకే వంటి వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఈ ఈటీఎఫ్ చాలా పాపులర్ అయ్యాయి. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. సో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వారు, తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలి, డైవర్సిఫై చేయాలి, రిస్క్ తక్కువగా ఉండాలి అనుకునేవారు ఈ ఇండెక్స్ ఈటీఎఫ్ను ట్రై చేయవచ్చు. ఒకవేళ మీరు కూడా ఈ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి స్టడీ చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
చివరగా మీరు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవాలనుకున్నా లేదా మార్కెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందాలనుకున్నా టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో చేరండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు అని సెర్చ్ చేసి కూడా మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ని అనలైజ్ చేయాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టిక్కర్ టేప్ని యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.